Good afternoon, all of you. ఎవరెవరు రెస్పాండ్ అవ్వడమ్మా? Good afternoon. Good afternoon. So, in the present lecture, we will see energy efficiency in electrical appliances and IS codes, IE codes. Okay, so వీటి కోసం చెప్పుకుందాం. This is the last topic. ఓకే, సిలబస్లో మొత్తం మీద ఇది మనకి లాస్ట్ టాపిక్ అమ్మా. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి యూజ్ చేస్తుంటాం. అయితే మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డివైస్ ఉందనుకోండి, దానికి అప్లై చేసిన ఎనర్జీ మొత్తాన్ని అది యూస్ఫుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయదు. ఓకే, కొంత ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని డివైసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఎనర్జీని యూజ్ చేసుకుంటే కొన్ని ఎనర్జీని చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తాయి. సో జనరల్గా హీట్ ఫామ్లో మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఎనర్జీ ఇస్తున్నాం, ఎంత యూస్ఫుల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది, అంటే ఎంత అనేది మనకు కావాల్సిన వర్క్గా కన్వర్ట్ అవుతుంది, లేదంటే కావాల్సిన యూజ్ అవుతుంది అనేది మనం ఎఫిషియన్సీని యూజ్ చేసుకొని డిఫైన్ చేయొచ్చు. సో ఎఫిషియన్సీ ఒక డివైస్కి ఎక్కువ ఎఫిషియన్సీ ఉందనుకోండి, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే ద డివైస్ విల్ యూజ్ ద ఎనర్జీ సప్లైడ్ ఎఫిషియెంట్లీ. ఓకే, సో ఎనర్జీని చాలా ఎక్కువగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది, వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో జనరల్గా మన ఎనర్జీ అనేది ఎక్కువ వేస్ట్ అయింది అనుకోండి, మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం వేస్ట్ అవుతున్న ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ కూడా వేస్ట్ అవుతాయి. ఓకే, సో అందుకోసమే మన ఎనర్జీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునే డివైసెస్ని యూజ్ చేయడం అంతేనా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అండ్ ఎక్విప్మెంట్ యూజ్ టెక్నాలజీస్ దట్ ఆర్ లెస్ ఎనర్జీ ఇంటెన్సివ్. ఓకే, తక్కువ ఎనర్జీని ఉపయోగించుకునే విధంగా ఉండే టెక్నాలజీస్ అనేవి ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూజ్డ్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో 1973లో రెఫ్రిజిరేటర్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న రెఫ్రిజిరేటర్స్తో పాతకాలంలో ఉన్న రెఫ్రిజిరేటర్స్తో కంపేర్ చేస్తే 1/3, ఓకే, 1/3 ఆఫ్ ఎనర్జీ అనేది తక్కువ యూజ్ చేసుకుంటున్నాయి ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో 60 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకున్నాయి అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ 20 యూనిట్స్ మాత్రమే ఖర్చు చేస్తున్నాయి, ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాయి. సో అది ఎలా పాసిబుల్ అంటే మనం టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ తక్కువ యూజ్ చేసుకునే డివైసెస్ అనేవి మనం తయారు చేయొచ్చు. అయితే మనము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం, ఇంకో రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం. సో ఒకటి తక్కువ రేటుది, ఇంకోటి ఎక్కువ రేటుది. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే మనకి టెక్నాలజీస్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ రేటు తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రేటు ఉన్న డివైస్ తీసుకుంటే మేబీ అందులో తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకునే టెక్నాలజీ యూజ్ చేసి ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మనకి తక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ ఖర్చు చేసిన మనకు మంత్లీ కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది కాబట్టి, అలాగే అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్కి కూడా మంచిదే, గుడ్ థింగ్. సో అందుకోసం ఎప్పుడైనా మనం హై ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్నే యూజ్ చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏది హై ఎఫిషియెంట్, ఏది లో ఎఫిషియెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. ఓకే, పర్టికులర్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని కంపెనీలు డిజైన్ చేసాయి అనుకోండి ఎక్విప్మెంట్స్ని, అప్పుడు మనకు పర్టికులర్ డివైస్ అనేది లెస్ ఎఫిషియెంట్, అలాగే ఇంకో పర్టికులర్ డివైస్ అనేది హై ఎఫిషియెంట్ అనేది మనకి ఐడియా వస్తుంది. సో హై ఎఫిషియెంట్ మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అండ్ ఎక్విప్మెంట్స్ కంట్రిబ్యూట్ రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్. మనకి ఇక్కడ
హై ఎనర్జీ ఎఫిషియెంట్ ఉన్నవి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడంలో మనకు మ్, మనకు సపోర్టింగ్గా ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీని మనం వేస్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ హీట్ని మన ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో కోల్ ఉంది, బొగ్గు ఉంది. ఈ బొగ్గుని బంధించడం ద్వారా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, అంటే థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ యూస్ఫుల్ ఎనర్జీ మనం యూజ్ చేసుకునేది. ఓకే, అలాగే కొంత వేస్ట్ అవుతుంది కదా, దీంట్లోనే వేస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ వేస్టేజ్ మనం రెడ్యూస్ చేసామంటే ఇక్కడ కోల్ మనం థర్మల్ ఎమిషన్స్ ది కోల్ మండించడం ద్వారా వచ్చే పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఓకే, సో ఈ కోల్ని ఈ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే కొంత ఖర్చు అవుతుంది. అదే కోల్ని మండించడం, అలాగే కోల్ కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఖర్చే. ఓకేనా? సో వాటిని పొల్యూషన్స్ని తగ్గించవచ్చు, ఈ ప్రొడక్షన్ ఛార్జెస్ని కూడా తగ్గించవచ్చు, అట్ ది సేమ్ టైం ఎలక్ట్రికల్ బిల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో అందుకోసమే ఎలక్ట్రికల్ ఎనర్జీని సేవ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్షన్. ఓకే, ఎనర్జీని సేవ్ చేయడం అనేది ప్రొడ్యూస్ చేయడంతో సమానం. ఓకేనా? ఒకే టైంలో ఎనర్జీని సేవ్ చేస్తే మనకి ఎట్ ఏ టైంలో ప్రొడక్షన్ కూడా అంటే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎనర్జీని ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేసినప్పుడు డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే అది ప్రొడక్షన్ ఛార్జెస్ని తగ్గించవచ్చు, డబుల్ కూడా కాదు ట్రిపుల్, ప్రొడక్షన్ ఛార్జెస్ని తగ్గించవచ్చు, ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి వచ్చే కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. ఓకే, సో కరెంట్ బిల్ అలాగే ఎన్విరాన్మెంట్ ఛార్జెస్ అనేవి ఎన్విరాన్మెంట్ సేఫ్టీ అనేది ఎకో ఫ్రెండ్లీ అనేది మన చేతుల్లో, మనకు బెనిఫిట్. ఓకే, ప్రొడక్షన్ ఛార్జెస్ మనకు సంబంధం లేదనుకోండి, డైరెక్ట్గా సంబంధం కూడా ఉంటుంది. ఓకే, సో అందుకోసమే ఎప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. సో నెవర్ వేస్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఎలక్ట్రిసిటీ నేను కరెంట్ బిల్ కడుతున్నాను కదా సార్, నాకు నచ్చినట్టు నేను వాడుకుంటాను అనేసి మీరు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మన కరెంట్ బిల్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. కరెంట్ బిల్ కట్టడానికి కావాల్సిన అమౌంట్ మనదే, కానీ ఆ రిసోర్సెస్ అనేవి అది మన చేతిలో ఉండదు. అది ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేస్తుంది. పొల్యూషన్ ఏదైనా వస్తే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తుంది, నెక్స్ట్ జనరేషన్స్ అనేవి సఫర్ అవుతాయి. సో అందుకోసమే మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన డివైసెస్ ఏది మంచిది, ఏది పర్చేస్ చేయాలి, ఏ డివైస్ పర్చేస్ చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. సో ఆ స్టాండర్డ్స్లో ఇంపార్టెంట్ మేజర్ థింగ్ ఏంటంటే స్టార్ రేటింగ్ అంటారు. సో ఈ స్టార్ రేటింగ్లో నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దట్ డివైస్ ఈస్ మోర్ ఎఫిషియంట్. ద మోర్ స్టార్స్ ద మోర్ ఎనర్జీ ఎఫిషియంట్. ఓకేనా? సో ఏదైనా ఒక డివైస్ అనేది కొనే ముందు పర్టికులర్లీ ఎలక్ట్రికల్ డివైసెస్కి ఈ కోడింగ్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ డివైస్ కొనే ముందు ఈ స్టార్ రేటింగ్ ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి. ఆ స్టార్ రేటింగ్స్ ఎక్కువ స్టార్లు ఉన్నాయనుకోండి, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4.5 రేటింగ్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ ఎనర్జీ కన్సంప్షన్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు. 670 కిలోవాట్ అవర్ పర్ ఇయర్. ఒక సంవత్సరంలో 670 యూనిట్స్ అనేవి ఖర్చు చేస్తుంది. ఓకే, అంటే సో దాన్ని యూజ్ చేసుకొని మన కరెంట్ బిల్ ఎంత వస్తుంది కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మనం ఈ డివైస్ కొనొచ్చా లేదా, ఎక్కువ రేటు పెట్టి కొనొచ్చా లేదా అనేది మనం కూడా ఒక అంచనాకు రావచ్చు. సో స్టార్ రేటింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్టార్ రేటింగ్ ఎక్కువ స్టార్లు ఉంటే లో ఎనర్జీని వేస్ట్ చేస్తుంది, దట్ మీన్స్ హై ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్. అదే స్టార్ రేటింగ్ తక్కువ ఉంటే అది ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేస్తుంది, సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అయితే ఈ స్టార్ రేటింగ్ అన్ని ఎలక్ట్రికల్ డివైసెస్కి ఉండవు. మేజర్గా రిఫ్రిజిరేటర్స్కి ఉంటాయి, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్స్, అలాగే ఎల్ఈడి ల్యాంప్స్, ఎలక్ట్రిక్ గీజర్స్,
ఓకే, వాషింగ్ మెషిన్స్, ఈ డివైసెస్కి ఎక్కువగా ఈ స్టార్ రేటింగ్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకేనా, ఎందుకు ఇవి ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్. రిఫ్రిజిరేటర్ 24/7 రోజుల్లో ఇవి ఆన్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నవడేస్లో మైక్రోవేవ్స్, వాషింగ్ మెషిన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఎయిర్ కండిషనర్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అందుకోసం వీటికి స్టాండర్డ్స్ మ్యాండేటరీ. ఈ డివైసెస్కి కంపల్సరీగా ఈ స్టార్ రేటింగ్ అనేది ఉంటుంది. అది అలా లేదనుకోండి, ఆ డివైసెస్ కొనకండి. ఓకే, అవి లో క్వాలిటీ డివైసెస్. సో ఈ స్టార్ రేటింగ్ చూసుకొని కొనాలమ్మా. అయితే ఇంకా ఎలక్ట్రికల్ టెక్నాలజీలో మనకు ఇంకా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ స్టాండర్డ్స్ దేనికి యూజ్ అవుతాయంటే సేఫ్టీ. ఓకే, ఎలక్ట్రికల్ డివైసెస్ యొక్క సేఫ్టీ, వాటిని యూజ్ చేసుకోవడంలో సేఫ్టీ మెజర్మెంట్స్. ఓకే, వాటిని ఇన్స్టాల్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ ఇన్స్టాలేషన్ చేయడంలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి కావాలి. అలాగే ఒక డివైస్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఒక డివైస్ ఉంది, ఆ డివైస్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చా లేదా, ఎంత కష్టం దాన్ని యూజ్ చేసుకోవడం, లేకపోతే అందులో ఉండే టెక్నాలజీ ఏ విధమైన టెక్నాలజీ యూజ్ చేశారు, అలాగే దాని యొక్క రేటింగ్, ప్రైసింగ్. సో ప్రైసింగ్ ప్రాపర్గా ఉందా లేదా, అలాగే ఎఫిషియన్సీ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, ఆ ఎలక్ట్రికల్ డివైస్ యొక్క ఎఫిషియన్సీ మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఐఈ అలాగే ఐఎస్ కోడ్స్ని యూజ్ చేసుకొని డిఫైన్ చేస్తారు. ఒక డివైస్ ఉందంటే ఈ ఐఈ అలాగే ఐఎస్ కోడ్స్ అనేవి ఈ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కోడ్ రెఫర్ చేస్తూ ఈ పర్టికులర్ కోడ్ దేనికి సంబంధించింది అనేది మనకు ఒక డేటాబేస్ ఉంటుంది, డేటా షీట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఐఈ కోడ్కి ఈ పర్టికులర్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఈసి 600761. ఓకే, ఇవేంటి నార్మల్ లో పవర్ డివైసెస్. ఓకే, లో పవర్ డివైసెస్కి మనం ఈ కోడ్ ఇస్తారు. సో ఈ కోడ్ ఉందనుకోండి, ఈ కోడ్ను మనం యూజ్ చేసుకొని అది ఎటువంటి డివైస్ ఎక్కువ పవర్ యూజ్ చేసుకుంటుందా, తక్కువ పవర్ యూజ్ చేసుకుంటుందా అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఐఈసి 600765 ఇదేంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో హై పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అవి ఎంత కరెంట్ను భరించగలవు అనేది మనకి ఈ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, దానిపైన ఈ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని బేస్ చేసుకొని ఈ కోడ్ మనం రిఫర్ చేస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ ఇంత పవర్ వరకు, ఇంత షార్ట్ సర్క్యూట్ కరెంట్ వరకు భరించగలదు అనేది మనకి ఐడియా వస్తుంది. ఓకే, అలాగే ఇంకా ఐఎస్ కోడ్స్ ఉంటాయి. ఐఎస్ కోడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ 325. సో ఇది జనరల్గా మోటార్కి ఇస్తారు. సో ఐఎస్ 325 అని ఏదైనా ఒక మోటార్ పైన ఈ కోడ్ ఉందనుకోండి, మనం ఏంటి ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇది త్రీ ఫేస్ మోటార్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, సో ఇవి ఈ ఐఈసి కోడ్స్ అంటారు, లేదంటే ఐఎస్ కోడ్స్. ఇక్కడ ఐఎస్ మీన్స్ ఇండియన్ స్టాండర్డ్స్. అలాగే ఐఈసి అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ కోడ్స్. ఓకే, ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్
కమిషన్ కోడ్స్. ఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్. సో ఇవి మన ఎలక్ట్రికల్ డివైసెస్కి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం, అలాగే ఆ డివైస్ యొక్క ఈజ్ ఆఫ్ యూజింగ్, అలాగే టెక్నాలజీ ఏంటి యూజ్ చేశారు, అలాగే ప్రైసింగ్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఐఈసి కోర్సులో ఇంటర్లింక్ స్టడీ చేయొచ్చు. ఐఈసి కోర్స్ అనేవి ఇస్తాయి. అలాగే ఒక డివైస్ యొక్క, ఒక పరికరం యొక్క స్టాండర్డ్స్. ఓకే, సో ఒక పరికరం అనేది ఎంత పవర్ వరకు తట్టుకుంటుంది, సో ఇలాంటివి అప్లికేషన్స్ అన్ని ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్లో డిఫైన్ చేస్తారు. సో ఈ పర్టికులర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఇంపార్టెంట్ కోడ్స్ అనేవి నోట్స్లో మెన్షన్ చేస్తాను. దిస్ ఈస్ ఫర్ టుడేస్ లెక్చర్. అందరికి అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రెస్పాండ్ అవ్వండమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్ నో? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండమ్మా. అసలు ఉన్నారు అందరూ? Yes, sir. అర్థమైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. రైట్, స్క్రీన్ షాట్ తీసి పంపించండి అమ్మా. So thank you students, this is for today's lecture.